హైదరాబాద్ గుండె చెరువైంది. ఆ చెరువు కాస్త కబ్జాగాళ్ల చెరకు చిక్కింది. ఆ కబ్జా కోరల నుంచి చెరువుల్ని నాలాల్ని విడిపించి విపత్తు రహిత భాగ్యనగరాన్ని ఆవిష్కరించాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ అయింది. అలా మొగ్గ తొడిగిందే ఆపరేషన్ హైడ్రా. భాగ్యనగరం మున్సిపల్ వ్యవస్థలో ఇదే ఇప్పుడు తాజా సంచలనం. అక్రమ కట్టడాలపై ఎక్కడికక్కడే ఉక్కుపాదం మోపుతూ నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా దూసుకెళ్తోంది. అవతలివాడు ఎవడైనా సరే నో కాంప్రమైజ్ అంటూ యమా స్పీడ్ మీదుంది హైడ్రా. 3500 మంది వెల్ ట్రైన్డ్ సిబ్బంది విరుచుకు పడితే ఎట్లుంటదో తెలుసా? డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ వెంటబడితే ఎట్లుంటదో తెలుసా? మంది ఆఫీసర్లు బుల్డోజర్లే కాన్వాయ్ గా చేసుకుని తెగబడితే ఎట్లుంటదో తెలుసా? ఇదిగో ఇట్లుంటది. వరుసబెట్టి కూల్చివేతలకు దిగుతూ జీహెచ్ఎంసీ పరిధిలో హల్చల్ చేస్తున్న ఆపరేషన్ హైడ్రా లెక్కుంటది. ఎస్, భాగ్యనగరంలో కబ్జాగాళ్ల ముఖాల్లో నెత్తుటి చుక్క లేకుండా పోయింది. ఎప్పుడు ఏ క్షణంలో ఏ బుల్డోజర్ వచ్చి గుండెల మీద పొడుస్తుందో తెలియనంత టెన్షన్తో బిక్కచచ్చిపోతున్నారు భాగ్యనగరంలో ఇప్పటిదాకా అందిన కాడికి ఆక్రమించుకున్న పెద్ద మనుషులు. ఇవి చెప్పడంతో ఎవరన్నా అవుతారా? మన దగ్గర అవ్వదు కదా. యాక్షన్ కనబడాలి. కనబడి అప్పుడు నిజంగా చట్టం అంటే భయం రావాలి. చట్టం అంటే భయం వస్తే ఒక లా అనేది ఒకటి ఉంది, ఈ విధంగా చేస్తే గనక రేపు తప్పు అనేటటువంటిది ఉంటేనే ఫర్దర్ గా మనం. ఆ బుల్డోజర్ పేరు హైడ్రా. దురాక్రమణదారులపై ఎత్తిన కొరడా. కబ్జా కోరల్లో చిక్కిన భాగ్యనగరానికి రక్షరేకు. పర్మిషన్లు లేకుండా బిల్డింగ్లు లేపిన అక్రమార్కుల గుండెల్లో పిడిబాకు. చిన్న సైజు గుడిసెల నుంచి బడా సైజు బిల్డింగుల దాకా దేన్ని వదిలే ప్రసక్తే లేదంటోంది హైడ్రా. పేదోళ్ల బస్తీలైనా, పెద్దోళ్ల కాస్ట్లీ హిల్స్ అయినా అన్ని మాకు ఒకటేనంటోంది హైడ్రా. గీత దాటితే కూల్చివేతలేనంటూ హుకుం జారీ చేస్తోంది కొత్త చట్టం హైడ్రా. అసలేంటి హైడ్రా? ఈ ఆలోచనకు ఎక్కడ, ఎప్పుడు, ఎలా అంకురం తొడిగింది? విపత్తుల బారిన పడి విలవిల్లాడిన భాగ్యనగరంలో ఒక మోస్తరు వర్షానికే ఇళ్లు, కాలనీలు మునిగిపోయిన దౌర్భాగ్యపు సీన్లు నిత్యకృత్యం. లోతట్టు ప్రాంతాలే కాదు, పైతట్టు ప్రాంతాలు కూడా నీళ్లకు నడిమధ్యన నిలబడి బావురు మనాల్సిన దురవస్థ. కారణం కబ్జాలకు గురవుతున్న చెరువులు, ఎటూ పోలేక జనావాసాల్ని ముంచెత్తుతున్న నీళ్లు. కమ్యూనిటీలు, ఖరీదైన విల్లాలు, ఆకాశంలో తేలే అపార్ట్మెంట్లు కడుతున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు. పైగా లేక్ వ్యూ అపార్ట్మెంట్లు అయితే ఫిదా అయిపోతున్నారు జనం. చెరువుల మీదుగా కట్టే ఈ కట్టడాల్లో అధిక పక్షం ఆ చెరువుల్ని కబ్జా చేసి కట్టినవే అని, అవన్నీ క్యాష్మెంట్ ఏరియాని అక్రమంగా ఆక్రమించుకుని పైకి లేచిన భవనాలేనని ఎంతమందికి తెలుసు? వీటి పుణ్యమే కదా వానొచ్చినప్పుడల్లా ఈ నేల మీద నరకాలు. దుర్గం చెరువు, పీరం చెరువు, గండిపేట చెరువు, సఫల్గూడ చెరువు, సరూర్ నగర్ చెరువు, ఆల్వాల్ చెరువు, ఇలా 45 ఏళ్ల క్రితం హైదరాబాద్ లోపల వెలుపల కలిపి ఉండాల్సిన మొత్తం చెరువులు 1728. కానీ ఇప్పుడు మిగిలినవెన్నో తెలుసా? 700 చెరువుల లోపే. అంటే మహానగరంలో దాదాపు 1000 చెరువులు మాయమైపోయినట్టేగా. ఈ చెరువుల స్థానంలో మరి ఏమొచ్చాయి? భారీ నిర్మాణాలు, గోడౌన్లు, కొత్త కొత్త కాలనీలు, ఇవన్నీ వెలిసి ఉన్న చెరువుల్ని ఉన్నట్టు మింగేసినట్టేగా. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల కక్కుర్తి కారణం ఏదైతేనే నగరంలో చెరువుల జాడ కొద్ది కొద్దిగా కనుమరుగైపోతోంది. మనం మింగేసిన మన చెరువుల కోసం మూసి పక్కనే ఉన్న కోర్టుకెక్కినా ప్రయోజనం లేదు. అందుకేనేమో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు, ఇక మీదట చేతలతోనే సమాధానం చెబుదాము అనుకుంటోంది తెలంగాణలో కొత్త ప్రభుత్వం. దాని ఫలితమే హైడ్రా చట్టం.
హైదరాబాద్లో ఇన్నేళ్లు జరిగిన భూ విధ్వంసానికి, తరచూ దాపురించే విపత్తు నివారణకు కంబైన్డ్ సొల్యూషన్ దొరికేసింది. ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సరికొత్త ఆలోచనే ఈ హైడ్రా, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్. ముఖ్యమంత్రి చైర్మన్ గా 200 కోట్ల బడ్జెట్ తో సీనియర్ అధికారి ఏవి రంగనాథ్ కమిషనర్ గా ఏర్పడిన ప్రత్యేక వ్యవస్థ ఇది. దీనిపై ఇటీవల అసెంబ్లీలో కూడా సుదీర్ఘమైన చర్చ జరిగింది. సంస్కరణల దిశగా తీసుకున్న మంచి నిర్ణయం అంటూ అన్ని పక్షాలు స్వాగతించాయి. ఈ రిఫార్మ్స్ లో భాగంగానే మేము హైడ్రా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చెరువులు కబ్జా పెట్టాలంటే భయపడాలి, నాలాలు ఆక్రమించుకోవాలంటే గుండెలో వణుకు రావాలి, రోడ్లను ఆక్రమించుకొని రోడ్ల మీద అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే కుదరదు. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉండే ప్రాంతాలన్నీ హైడ్రా పరిధిలో ఉంటాయి. 2000 చదరపు కిలోమీటర్లు, 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీల్లో ఎటువంటి అక్రమ నిర్మాణాన్నైనా నిర్మూలించే సర్వాధికారాలు హైడ్రా చేతిలో ఉంటాయి. 3500 మంది సుశిక్షితులైన సిబ్బంది, 72 టీమ్స్, 259 మంది అధికారులు ఉన్న హైడ్రా కోసం త్వరలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు కాబోతోంది. చెరువుల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వ స్థలాల్ని పరిరక్షించడం, అక్రమ నిర్మాణాల్ని నియంత్రించడం, తద్వారా విపత్తుల నుంచి భాగ్యనగరాన్ని కాపాడటం, ఇది డ్యూటీ ఆఫ్ హైడ్రా. పార్క్స్, చెరువులు, గవర్నమెంట్ ల్యాండ్స్, రోడ్స్ లాంటి ఏమైనా ఆక్రమితం అయినా కానీ, ఆర్ లేఅవుట్స్ లో కూడా మన ఓపెన్ స్పేసెస్ లైక్ ఏమన్నా పెడతారు హాస్పిటల్ కోసమనో, లేదా ఇది కమ్యూనిటీ హాల్ కోసమనో ఇట్లా పెట్టాయి, దాన్ని ఎవడన్నా ఆక్రమించి చేయాలనుకుంటే కూడా దాన్ని చేస్తాం. అక్కడ గాజుల రామారంలో ఒక బిల్డింగ్ కూడా డిమాలిష్ చేశాం. అక్కడ సమ్ లోకల్ గా అతను ఇట్లా ఏది పార్క్ ఏరియా ఉన్నదాన్ని ప్లాట్ కింద చూపించి కొత్త లేఅవుట్ వేసుకొచ్చి దానికి ఏం లేదు, శాంక్టిటీ లేదు, దాంట్లో బిల్డింగ్ కట్టేసినాడు, బిల్డింగ్ కూలు కొట్టాడు. ఇప్పటికే వేలాది ఎకరాల చెరువులు, వక్ఫ్, దేవాదాయ శాఖ ఇనాం భూములు, పార్కులు కబ్జాదారుల కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. అధికారులు నిద్ర నటించడంతో కబ్జాలు యథేచ్ఛగా జరిగిపోయాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో రాత్రికి రాత్రే మట్టి పోసి చెరువుల్ని నామరూపాలు లేకుండా పూడ్చేస్తున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి హైడ్రా రంగంలోకి దిగింది. చెరువులు, కుంటల కబ్జాలపై వచ్చే ఫిర్యాదుల మీద స్పందించి అక్కడికక్కడే యాక్షన్లోకి దిగేస్తోంది. ఒకటి ఐసోలేషన్ లో చూడటానికి లేదు, దాన్ని లింక్అప్ ఇది అసెట్ ప్రొటెక్షన్ అగైన్. ఈ రెండు లింక్డ్ అప్ అనమాట. అది ఎందుకంటే నువ్వు చెరువుల్లో నువ్వు వెళ్ళాల్సిన నీళ్లు వెళ్ళకపోతే కనుక చెరువులోకి రావాల్సిన నీళ్ళు రావట్లేదు. ఎందుకంటే మొత్తం నీగిపోయింది. అసలు చెరువు ఏడు ఉంది, చెరువు లేనప్పుడు నీళ్ళు ఎటుపోతాయి, రోడ్ల మీదకి వస్తాయి, నీళ్ళలోకి వస్తాయి, ఏడగంట ఆడకు వస్తాయి, వచ్చి మొత్తం ఫ్లడ్ అయినప్పుడు అప్పుడు అదే ఇళ్లలో వాళ్ళు ఎవడైతే కొంటాడో ఆ ఏరియాలో కొన్నాడు ప్రభుత్వాలను తిడుతుంటాడు, లేదా అందరిని తిడుతుంటాడు. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL బఫర్ జోన్ లో నిర్మించిన ఏ నిర్మాణమైనా చట్ట విరుద్ధమే అవుతుంది. అనుమతి లేకుండా నిర్మించిన, అనుమతికి మించి అదనపు అంతస్తుల నిర్మాణం చేపట్టినా అది అక్రమమే. క్షేత్రస్థాయిలో ఇటువంటి ఆక్రమణల్ని గుర్తించడం, నోటీసులు ఇచ్చి కూల్చివేయడం హైడ్రా పని. శాటిలైట్ పిక్చర్స్ తో ప్రభుత్వ రికార్డుల ఆధారంగా ఇరిగేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో చర్చించి సమగ్ర సర్వే చేసి ఆక్రమిత భూముల డేటా బయటికి తీస్తోంది హైడ్రా. అందుకే ఆక్రమణదారుల గుండెల్లో దడ మొదలైంది. ఇప్పుడు ఆపరేషన్ హైడ్రా అన్స్టాపబుల్ అంటోంది ప్రభుత్వం. ఆక్రమణ అనేది కనబడితే కూల్చివేతే అనే హుకుం జారీ చేసింది. కానీ యుద్ధం ప్రకటించిందేదో అందరికీ ప్రకటించింది. మా మీదే ఎందుకు పడతారు అనేది బాధితుల ఆందోళన. అమలు విషయంలో హైడ్రా యంత్రాంగం తడబడుతోందా? దూకుడు ఎక్కువైందన్న విమర్శలకు జవాబెక్కడా? ఇది ఆరంభ సూరత్వమేనా? ఫీడ్బ్యాక్ తీసుకొని నెమ్మదించే ఛాన్స్ ఉందా? ఏకంగా ఎమ్మెల్యేలే అడ్డు తగులుతున్న నేపథ్యంలో హైడ్రా మూమెంట్స్ పై పెద్ద సందేహాలు మొదలయ్యాయి. 5.5 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టినాము, నష్టపోయినాము, ఎవరు ఇవ్వాలి? దీని బాధ్యత ఎవరు? ఇప్పుడు మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మాది. ఇక పక్కనే 650 గజాల ఎవిడెన్స్ ఆయన కబ్జా చేసుకున్నారు. మా అవతల బస్వరాజ్ సారు, అవతల వినాయకరావు ఆడి కబ్జా చేసుకున్నారు. అక్కడ 1500 రాకుండా అంతా చేసి మాకు రానియకున్నారు. గవర్నమెంట్ జాగాను పక్క కబ్జా చేసింది సార్. ప్రైవేట్ వ్యక్తులకు నైటు పగలు పోలీసులను భారీ ఎత్తున 200-300 మందిని తెచ్చి మాకు లోపల నిర్బాధ బంధించి ఎందుకు చేసింది? మరి గవర్నమెంట్ ఓపెన్ ఉంటే ఓపెన్ చేయమండి. మేము ఇది కూడా గవర్నమెంట్ కదా సార్. మేమందరం మా ఫ్యామిలీతో సహా చచ్చిపోతాం. గ్యాస్ వేసుకొని చచ్చిపోతాం. మా దానమన్నా పట్టుకోపోతే, మా 2-3 లీటర్కి పట్టుకోపోతే మేము గ్యాస్ చచ్చిపోతాం సార్. హైదరాబాద్ లో సునామీలా అక్రమ నిర్మాణాలే టార్గెట్ గా విరుచుకుపడుతోన్న హైడ్రా అధికారులు వెనక్కు తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. రోజుకో బ్రేకింగ్ న్యూస్ ఇస్తూ
హైదరాబాద్ని గడగడలాడిస్తోంది హైడ్రా. గాజుల రామారం చెరువులో 51 నిర్మాణాల్ని కూల్చివేసింది హైడ్రా యంత్రాంగం. కొందరు బడాబావుల ప్రోత్సాహంతోనే ఈ అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు గుర్తించారు. రాజేంద్రనగర్ సర్కిల్లోని శివరాంపల్లి గ్రామంలో కింగ్స్ కాలనీ, శాస్త్రిపురం 13 బహుళంతస్తుల భవనాలు, 40 కాంపౌండ్ వాల్స్ ని భారీ యంత్రాలతో కూల్చేసింది హైడ్రా. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్తో పాటు 14 మందిని అరెస్ట్ చేశారు. అసలు ఏమున్నది, ఎంపీ గారు ఏం చెప్పారంటే ఎందువలన వీళ్ళు కూలగొడుతుర్రు అని తెలుసుకోవడానికే నేను అక్కడ వెళ్ళాను. కానీ వాళ్ళు నాకు కూడా అరెస్ట్ చేసి, మా ఫ్రెండ్ కూడా అరెస్ట్ చేసి, మా ముగ్గురిని తీసుకుపోయి కేశంపేట్ పోలీస్ స్టేషన్లో 8:30-9 గంటల నుంచి కనీసం 6 వరకు అక్కడ చేసి దాని తర్వాత రిలీజ్ చేశారు. ఇదంతా ఒకెత్తైతే హైదరాబాద్ గురుబ్రహ్మనగర్ కాలనీలో హైడ్రా యాక్షన్ తీవ్ర వివాదాస్పదమైంది. పార్కు స్థలంలో అక్రమంగా వెలిసిన షెడ్లను తొలగించి చుట్టూ కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేయడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రహరీ గోడల్ని ధ్వంసం చేశారు స్థానికులు. ప్రస్తుతం నేను గురుబ్రహ్మనగర్ కాలనీలో ఉన్న ఈ గురుబ్రహ్మనగర్ కాలనీలో ఈ ప్రాంతంలో కొన్ని అక్రమ కట్టడాలను కూల్చివేసిన విషయం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేకెత్తిస్తుంది. ఒకసారి చూడొచ్చు, ఈ బెల్ట్ మొత్తం కూడా ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇంటికి ఆనుకొని కాంపౌండ్ మొత్తం కూడా అడ్డంగా కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా స్థానికులకి దాదాపు 3,000 మందికి పైగా స్థానికుల నివాసం ఉంటున్నారు. అయితే వీరందరూ కూడా బయటికి రాకోకుండా అడ్డంగా కాంపౌండ్ వాల్ నిర్మించడంతో ఈ పరిస్థితి ఒక్కసారిగా హైటెన్షన్కి గురి చేసింది. ఇటు దానం నాగేందర్ ఎమ్మెల్యేకు హైడ్రా అధికారుల కమిషనర్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే ఈ కూల్చివేత జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. అధికారి పాపయ్య ఫిర్యాదు మేరకు స్థానికులు గోపాల్ నాయక్, రామచంద్ర అనే ఇద్దరిపై కేసులు పెట్టింది కూడా. ప్రోత్సహించారంటూ ఎమ్మెల్యే దానంని కూడా టార్గెట్ చేసింది హైడ్రా. వయా మీడియాగా ఏదైనా మాట్లాడి చేయొచ్చాం కానీ బట్ పార్కులో మధ్యలో బాటలు ఇవ్వటం అనేది జరగదు. అక్కడ జస్ట్ బికాజ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి లేదా అక్కడ కార్పొరేటర్ ఉన్నాడు కాబట్టి దానికి చట్టం మారదు. తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలి అక్కడ తీసుకుంటాము. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిర్రేమో, సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. ఎమ్మెల్యే దానంపై కేసు వ్యవహారం స్టేట్ వైడ్ సెన్సేషన్ గా మారింది. ఈ వ్యవహారంపై స్థానికులు 2వ రోజు కూడా ఆందోళనకు దిగారు. కాంపౌండ్ వాల్ కూల్చింది తామే అని, దమ్ముంటే అరెస్టు చేయాలని హైడ్రాకు సవాల్ విసిరారు. 3,000 మందికి పైగా నివాసం ఉంటోన్న గురుబ్రహ్మనగర్ ప్రజలకు మేలు చేయాలని ఎమ్మెల్యే చూస్తుంటే హైడ్రా ఓవర్ యాక్షన్ చేస్తోందంటూ మండిపడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చారు, మేము ఇంటికి వెళ్ళినప్పుడు సార్ మాకు ఇట్లా బాత్రూమ్ లేదు, మాకు ఇబ్బంది, ఆడపిల్లలందరూ పోతే మా సార్ ఆడ నుంచి రోడ్ నుంచి వచ్చిన మా సార్ కూల్చలేదు, మేము ఎవరు కూల్చలేదు, వాళ్ళే ఈడ వచ్చి వాళ్ళే దౌర్జన్యం చేస్తారు. లేడీస్ బాత్రూమ్ లేక కూల్చిండ్రు. గవర్నమెంట్ ఏం చెప్తే అది వినడానికి మేము సిద్ధం ఉన్నాం. కానీ స్థానిక ఎమ్మెల్యేని కూడా దౌర్జన్యంగా అనేక మాటలతో చిత్రహింస పెట్టిన దేవుని లేక ప్రజలు ఉండే 24 గంటలు మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఆయన మీద కూడా కేసులు పెడితే, మా మీద కేసులు పెడితే మేము గరీబులు ఎక్కడ పోయి తట్టుకోవాలి దళితులు. హైడ్రా చర్యలపై స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా మండిపడ్డారు. పేదలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. హైడ్రా పంచాయతీని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు దానం నాగేందర్. కానీ అసెంబ్లీలో హైడ్రాపై జరిగిన చర్చలో దానం సానుకూలంగా మాట్లాడడం ఇక్కడ ఆసక్తికర అంశం. ఏదైతే మన హైడ్రా అనేటువంటి ఏదైతే సంస్థ వచ్చిందో దీనికి కావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంట్లో కొంతమంది నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని, దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ పనిచేసేటువంటి ఉంది అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, దాంట్లో ఎక్స్పర్టీస్ అవసరం ఉంటారు, ఆ ఫైర్ ప్రొటెక్షన్ కిట్స్ అవసరం ఉంటాయి, దానికి కావాల్సినటువంటి ప్రాపర్ లాడర్స్ అవసరం ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నటువంటి, ఎందుకంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని విపత్తు అనేది చెప్పి రాదు అధ్యక్ష. మనం చూసినాం కేరళలో జరిగినటువంటి విపత్తు వచ్చిందా. హైదరాబాద్ నగరంలోని చందానగర్ సర్కిల్, వైశాలి కాలనీలో కూడా హల్చల్ చేసింది హైడ్రా. హుడా లేఅవుట్ లో ఉన్న ఫ్లాట్ నెంబర్ 148, 149, 150లో ఒక భారీ బిల్డింగ్ ను కూల్చివేయడంపై దుమారం రేగుతోంది. మనం చూడొచ్చు, ఇక్కడ మదీనాగూడ ప్రాంతంలోని చెరువు ఇది. ఇలా చిన్న పెద్ద చెరువులు కలుపుకొని దాదాపు 57 చెరువులు, దాదాపు 80 నుంచి 90% వరకు కబ్జాకు గురైనట్టుగా అధికారిక లెక్కలు ఇప్పుడు హైడ్రా బయటికి తీసింది. దీని ప్రకారం మదీనాగూడ ప్రాంతంలో ఈ విధంగా కూల్చివేతలు, అక్రమాలను తొలగించారు. అయితే ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు వ్యవహారం తాజాగా తీవ్ర వివాదాస్పదమైంది.
జీహెచ్ఎంసీ అనుమతి ప్రకారం బిల్డింగ్ నిర్మించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు కూడా తీసుకుంటే ఇప్పుడొచ్చి కూల్చివేయడం ఏంటని బోరుమంటున్నారు భవన యజమాని. ప్రభుత్వమే అనుమతిచ్చి ప్రభుత్వమే కూల్చివేయడం ఏంటనేది వీళ్ల ప్రశ్న. ఊడాలేవుట్ అసలు ఇవ్వడం ఎందుకు, మరి ప్లాట్లకు పర్మిషన్ ఇవ్వడం ఎందుకు, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం ఎందుకు, ఆమె కూలగొట్టడం ఎందుకు? ఇదేదో మరి ఏదో ముందుగాల పర్మిషన్ ఇవ్వకపోతే మేము బిల్డింగ్ కట్టేటోళ్ళం కాదు కదా. ఇప్పుడు 5.5 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టినాము, నష్టపోయినాము, ఎవరు ఇవ్వాలి? దీని బాధ్యత ఎవరు? ఇప్పుడు మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మాది. మనం బిల్డింగ్ ఎక్కువ దుక్కుతాం అంటే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయి ఆడ కార్లు వేసి దూరం కూర్చోబడరు, దూరం వెళ్ళగొట్టారు మమ్మల్ని. ఏది మా బాధ, ఏది మా కర్మ, ఎవరు చెప్పుకోవాలి ఈ బాధ చెప్పండి. ఇన్ని రకాల కష్టపడుతున్నాం. ఇది 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలోకి తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఇవాళ. ఆ వడ్డీలో అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు, ఎవరికి ఏం సమాధానం చెప్పాలి? మేము ఒక బిల్డింగ్ కాదు, ఇది ఫస్ట్ బిల్డింగు, అది సెకండ్ బిల్డింగు, అది 3వ బిల్డింగు. అసలు బఫర్ లేదు, ఎఫ్టీఏ లేదు, ఏం లేదు. మీరు సర్వే చేయండి, సర్వే చేసి బఫర్ ఉందనంటే మీరు నిజంగా కొట్టండి. మేము చెరువు కాపీ చేసినామా, నాల కాపీ చేసినామా, పోనీ గవర్నమెంట్ ల్యాండ్లో ఏమైనా దౌర్జన్యంగా కడుతున్నామా? జనం నుంచి ఇంతటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, అధికార పార్టీ ఎమ్మెల్యేలే నేరుగా హెచ్చరిస్తున్నా, బాధితులు రోధిస్తున్నా హైడ్రా మాత్రం ముందుకే చూస్తోంది. హైడ్రా అంటే డ్రామా కాదని, చెరువుల్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఊరుకొనేది లేదని, నిబంధనల్ని తుంగలో తొక్కే కబ్జాదారులకు భయమంటే ఏంటో పరిచయం చేస్తామని హెచ్చరించారు హైడ్రా కమిషనర్. రేపు కొన్ని బండ్లు సీజ్ చేసి కోర్టుకు పెట్టామనుకోండి, కోర్టుకు పెట్టి వందలాది బండ్లు రేపు అది కోర్టుకు డిపాజిట్ అయిపోద్ది. అప్పుడు తెలిపి ఇదనమాట. ఇవి చెప్పడంతో ఎవరన్నా అవుతారా మన దగ్గర? అవ్వదు కదా. యాక్షన్ కనబడాలి, కనబడి అప్పుడు నిజంగా చట్టం అంటే భయం రావాలి. చట్టం అంటే భయం వస్తే ఒక లా అనేది ఒకటి ఉంది, ఈ విధంగా చేస్తే కనుక రేపు తప్పు అనేటటువంటిది ఉంటేనే ఫర్దర్గా మనం, లేకపోతే ఈ స్కేల్ ఆఫ్ జరుగుతున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్, ఈ స్కేల్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇదంతా కూడా చాలా చాలా ఫినామినల్, చాలా ఎక్కువ మోతాదులో జరుగుతుంది అన్నమాట. నేనే హైడ్రాను 3 జోన్లుగా విభజించి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి మరింత దూకుడుగా వెళ్లాలనేది హైడ్రా లక్ష్యం. కానీ హైడ్రా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. పేద మధ్యతరగతి వర్గాల్ని ఇబ్బంది పెట్టకుండా అక్రమార్జన కోసం తప్పుడు మార్గాల్లో వెళ్లే బిల్డర్లనే టార్గెట్ చేయాలని సలహాలొస్తున్నాయి. ఏదైతే చెరువులను కబ్జా చేస్తున్నారో వాటిని నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరుగుతూ ఉంది. ఇది నేను అనుకోవడం ఏంటంటే మంచి పనే. లేనట్టయితే ప్రతి వాళ్ళు కబ్జా చేయడం, ఏదో ఒక రికార్డు సృష్టించడం, వీలైతే కోర్టులను ఆశించడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. అంటే పేద మధ్యతరగతి వాళ్లకు దీంతో ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ప్రభుత్వము 2 విధాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి, చెరువుల ఆక్రమణను ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించరాదు, తప్పకుండా తీసేయాల్సిందే. కానీ ఈ యొక్క బిల్డర్స్ ఎవరైతే తప్పుడు రికార్డ్స్తోని అన్ని పర్మిషన్లు తీసుకున్నట్టు చూపించి అమ్మినారో, ఇప్పుడు వాటిని కూలబెడితే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇటువంటి సమయం లోపల ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉన్నట్టయితే ఈ యొక్క కూలబెట్టిన వాళ్లకు స్థలాలు ఇచ్చినట్టయితే కొంతలో కొంత ఉపశమన కలుగుతుంది. ఇటీవలే వైనాడులో వరదలు ముంచెత్తి ఊళ్లను ఊడ్చేస్తే 300కు పైగా ప్రాణాలు మింగేస్తే మౌన ప్రేక్షకులుగా ఉండిపోయాం. ప్రకృతిని, పంచభూతాలను చెరబడితే దాని ఫలితం ఇలాగే ఉంటుందని ఉపదేశాలిచ్చుకుని ఊరుకుండిపోయాం. కానీ ప్రకృతి పాఠాల్ని పాఠ్యపుస్తకాలకే పరిమితం చేసుకుంటూ పోవడం కాదు, యాక్షన్ పార్ట్ అంటూ ఒకటి ఉండాలి. అందుకే హైడ్రాకు జై కొట్టే తీరాలంటోంది ప్రభుత్వం. అవసరమైతే అదనపు నిధులిచ్చి హైడ్రాను బలిష్టపరిచే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. అందరికీ సమానంగా హైడ్రా చట్టాన్ని వర్తింపజేస్తూ అక్రమ నిర్మాణాలు కూల్చివేసే దిశగా ముందుకు వెళ్తే హైడ్రాకు మరింత మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. కెమెరా పర్సన్ రాజుతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.